మల్లారెడ్డి యూనివర్సిటీలో గ్లోబల్ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని వైస్ ఛాన్సలర్ విఎస్కే రెడ్డి తెలియజేశారు. యాపిల్, అమెజాన్, ఐబీఎం, ఒరాకిల్ లాంటి 20కి పైగా ప్రపంచ ఐటీ దిగ్గజ కంపెనీలతో ఈ నెల 20న ఈ సమ్మిట్ జరుగుతుందని యూనివర్సిటీ ఎంఓయూ అరుణ్ వెల్లడించారు. ఇది యూనివర్సిటీకి పెద్ద మైలురాయిగా ఆయన అభివర్ణించారు. ప్రపంచంలోనే దిగ్గజ ఐటీ కంపెనీలతో ఒప్పందం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని యూనివర్సిటీ డైరెక్టర్లు భద్రారెడ్డి, ప్రీతిరెడ్డి, శాలిని రెడ్డిలు వెల్లడించారు. ఈ ఒప్పందాలు విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యం పెంపొందించడంలో దోహదపడతాయని, ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏబీబీ రోబోటిక్స్, హనీవెల్, సిమెన్స్ ఇట్లాంటి వరల్డ్లో టాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీస్ అన్నీ కూడా మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్తో అవగాహన ఒప్పందం చేసుకుంటారు. ఈ తాలూకు పార్ట్నర్షిప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మల్లారెడ్డి సంస్థల్లోని వాళ్ళు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్, ల్యాబ్స్, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్, ట్రైనింగ్, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, జాయింట్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ కోర్సెస్ అన్ని కూడా వాళ్ళు బీటెక్ డిగ్రీ లేదా ఎంటెక్ డిగ్రీ, ఎంబీఏ, ఏఏ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్తో సహా ఇవన్నీ నేర్చుకోవడం జరిగి కంపెనీకి సంబంధించిన స్కిల్స్ అన్ని కూడా ఇప్పుడే అక్వైర్ చేయడం జరుగుతుంది. ఈ స్టూడెంట్స్ అన్ని కూడా హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్, స్కిల్స్ అనేవి వాళ్ళు చదువుకునేటప్పుడే చేయడం వల్ల వాళ్ళకి ఆల్రెడీ ఆ టెక్నాలజీ మీద ఎక్స్పర్టైజ్ వస్తుంది. రేపు ఉదయం ఇంటర్న్షిప్స్ కానీ ప్లేస్మెంట్స్ కొన్ని వచ్చేటప్పుడు వీళ్ళకి ఆల్రెడీ ఈ టెక్నాలజీ యూసేజ్ మీద అప్పటికే ఎక్స్పర్టైజ్ ఉంది కాబట్టి వీళ్ళు ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. 20th February మార్నింగ్ 9:30 to 12:30 మధ్యలో గ్లోబల్ టెక్నాలజీ ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ సమిట్ ఫస్ట్ టైం ఇక్కడ మన హైదరాబాద్ లో, మన తెలంగాణలో ఇక్కడ మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో చేస్తున్నాం. ఆ టాప్ కంపెనీస్ లో దగ్గర 25 కంపెనీస్ అన్ని కూడా మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ తో టైఅప్ అవుతుంది. అంతే కాకుండా ఇప్పుడు 25 కంపెనీస్ కూడా వాళ్ళ ఇండస్ట్రీ హెడ్స్ కూడా మా ఇన్స్టిట్యూషన్ రావడం జరుగుతుంది. సో వాళ్ళ ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ కంపెనీస్ కూడా డిఫరెంట్ రిలేటెడ్ ఉన్నాయి. అంటే వాళ్ళ కంపెనీస్ లో ఏదైతే చేస్తున్నారో ఆ సేమ్ ఆ రిప్లికా సాఫ్ట్వేర్స్ అన్ని కూడా ఆ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ టెక్నాలజీ అన్ని కూడా ఇక్కడ మల్లారెడ్డి గ్రూప్ లో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఈ టెక్నాలజీ అన్ని కూడా వాళ్ళ పిల్లలకి ఏంటంటే ఫస్ట్ 2 years బేసిక్స్ నేర్చుకున్న తర్వాత 3rd year నుంచి వాళ్ళు ఈ టెక్నాలజీ మీద అంటే కంపెనీస్ లో వెళ్ళే ముందుకే వాళ్ళు ఇక్కడే ఆ టెక్నాలజీస్ నేర్చుకోవడం జరుగుతుంది. సో ఆ టెక్నాలజీస్ తో వాళ్ళు ఇంకా ఇండస్ట్రీ రెడీ అవుతారు. సో ఆ స్కిల్ టెక్నాలజీ అనేది మేము ఇన్స్టిట్యూట్ లెవెల్లోనే 3rd year 4th year లెవెల్లోనే ఇండస్ట్రీ రెడీ చేసి వాళ్ళకి ఇండస్ట్రీ రెడీ చేసి జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేటట్టు ఈవెన్ ఇంటర్న్షిప్స్ 3rd 4th year లోనే పిల్లలకి స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్ వచ్చేటట్టు ప్లాన్ చేస్తాం. 20th February రోజు మేము గ్లోబల్ ఇండస్ట్రియల్ పార్ట్నర్షిప్ సమిట్ చేస్తున్నాము ఫ్రమ్ 9 o'clock onwards in the morning. And as you know, engineering and technology ఇది మొదట్లాగా లేదు. ఇట్స్ డిఫరెంట్. ఇట్స్ ఆల్ ఇండస్ట్రీ ఓరియంటెడ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ సైబర్ సెక్యూరిటీ ఆర్ డేటా సైన్స్ ఎనీథింగ్ ఏ కోర్స్ తీసుకున్నా కూడా షుడ్ బి ఆల్ నాట్ జస్ట్ బుకిష్ థెరాటికల్ కాకుండా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇమాజిన్ బిల్డింగ్ ల్యాబ్స్ ఆఫ్ డిఫరెంట్ సెక్టర్స్ ఆఫ్ డిఫరెంట్ కంపెనీస్ ఇన్ అవర్ క్యాంపస్ is what is the plan. So we'll andarki invite cheshi, we'll be having a partnership. Partnership is of two types. One is training our existing BTech students during their semesters or during their course from first semester itself. It is going to be, second is the placements. Till today the conventional way of AICT method of teaching engineering is more theoretical, but we adding these industry tie-ups, this industry integrated curriculum in our